భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇస్రో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఆఫీసులో ఇస్రో సిబ్బందిని ఖాళీ చేయించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈమెయిల్ ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలోని గజియాబాద్ కు చెందిన అతడు ఎన్ఐఏ, డిఆర్డీఓ, కేంద్ర పౌర విమానయాన శాఖ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ పంపించినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతికత సాయంతో నిందితుడిని గుర్తించి కస్టడీలోకి తీసుకున్నారు. అతడు కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. నిందితుడి ఇంట్లో పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు గానీ లభించలేదని చెప్పారు.